హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పేపర్ అనాలిసిస్ సెషన్ ఫర్ డిసెంబర్ 12th. ఓకే, సో క్విక్గా మనం ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్లోకి మనం ఎంటర్ అయిపోదాం. సో మీరు న్యూస్ చూస్తే ఏవైతే ప్రీవియస్ డే టాపిక్స్ ఉన్నాయో అవి రిపీట్ అవుతూ ఉంటాయండి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి మనం నిన్న కూడా చూసాం, ఈ రోజు కూడా రిపీట్ అవుతుంది. ఒకసారి రివిజన్ చేయండి, అసలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటిదండి. సో బేసిక్గా ఈ ప్రాసెస్ మీ ఎలక్టరల్ అంటే ఓటర్ ఐడీస్, మనం అందరం ఓట్ చేస్తాం కదా ఎలక్షన్స్లో. సో ఈ ఓటర్ ఐడీస్ ఉంటాయి కదా, ఈ ఓటర్ ఐడీస్లో మనకు ఓటర్ ఐడి కార్డు వస్తుందన్నమాట. సో ఈ ఓటర్ ఐడి కార్డు ఇవ్వాలంటే మీ ఐడెంటిటీని చెక్ చేయాలి. సో ఈ చెక్ చేసేటప్పుడు కేవలం సిటిజన్స్కి మాత్రమే ఈ ఓటర్ ఐడి కార్డు ఉంటే మన డెమోక్రసీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే, సో ఒక మంచి స్ట్రాంగ్ ఇంటెన్సివ్ రివిజన్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేద్దాం. ఇది ఎప్పుడూ 20 ఏళ్ల ముందు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇంటెన్స్గా రివిజన్ చేసి ఈ ఓటర్ ఐడి కార్డ్స్ వ్యాలిడ్గా ఉన్నాయా లేదా, కరెక్ట్ పర్సన్స్కి మీరు ఇచ్చారా లేదా, ఇది మనం చెక్ చేద్దాం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తుందన్నమాట. సో బేసిక్గా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో మీరు అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదా, మీరు సిటిజన్స్ ఆఫ్ ఇండియానా కాదా అని చెప్పి చెక్ చేస్తున్నారు. సో ఇది ఒక చాలా స్ట్రాంగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏంటంటే ప్రీవియస్గా 20 years బ్యాక్ 2003 టైం పీరియడ్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది. సో మీ నేమ్ ఈ 2003 టైం పీరియడ్లో మీ నేమ్ ఉందా, లేకపోతే మీ ఫ్యామిలీకి ఎవరైనా నేమ్ ఉందా, దాని బేసిస్ మీద మీకు ఇప్పుడు 2025లో ఓటర్ ఐడి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అయితే దీని గురించి అపోజిషన్ క్రిటిసైజ్ చేస్తుంది. సో ఇలా ఎంతమందికి ఉండొచ్చు 2003లో నేమ్స్, ఒకవేళ నేమ్స్ లేకపోతే ఏం చేయాలి అంటే, అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమందంటే మీరు డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయండి అని చెప్పి చెప్పింది అనమాట. ప్రీవియస్లీ ఈ డాక్యుమెంట్స్లో ఆధార్ లేదు, బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పడం వల్ల ఈ ఆధార్ని ఇంక్లూడ్ చేశారు. ఓకే, సో అయితే అపోజిషన్ క్వశ్చన్ చేయడం ఏంటంటే, అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలా సిటిజన్షిప్ని చెక్ చేయడానికి ఎలిజిబులా, కెన్ దే లాంచ్ సచ్ ఏ హెఫ్టీ ప్రాసెస్, లాంగర్ ప్రాసెస్ అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. హౌఎవర్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏమందంటే, సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎంపవర్డ్ టు డూ సో అని చెప్పింది అనమాట. సో కరెంట్లీ 12 స్టేట్స్లో ఈ ప్రాసెస్ గో త్రూ అవుతుంది. ఓకే, సో కొన్ని డెడ్ లైన్స్ ఇచ్చారు ఈ ఈ డాక్యుమెంట్ ప్రాసెస్ని గో త్రూ చేయడానికి, అండ్ ఆ డెడ్లైన్ని ఎక్స్టెండ్ చేశారనమాట. సో దాని గురించే ఈ న్యూస్. ఇంకోసారి మీరు దీన్ని గో త్రూ చేస్తే మీకు అది అర్థమైపోతుంది అనమాట. ఓకే, సో ఐ హ్యావ్ గివెన్ ద హోల్ కాంటెక్స్ట్ బేస్డ్ ఆన్ దిస్. సో మీరు ఇక్కడ చూస్తే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్టరల్ రోల్స్ ప్రిపేర్ చేయడానికి, ఒక డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ ప్రిపేర్ చేయడానికి దాని డెడ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఓకే, సో దిస్ ఈస్ ద పాయింట్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో నేను ఒక బ్రీఫ్ కంటెంట్లో ఇక్కడ కూడా రాశాను. ఇఫ్ యూ సీ హియర్, ద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ హ్యాస్ బీన్ అనౌన్స్ ఫర్ ద 9 states and the 3 union territories on the October 27th, with the original deadline submitting for the December 4th. ఈ డెడ్ లైన్నే మనం రీసెంట్లీ ఇంక్రీజ్ చేసాం. ఇందులో ఏమంటుందండి, అకార్డింగ్ టు ద ఎలక్షన్ కమిషన్, ఎలక్టర్స్ హ్యావ్ టు ట్రేస్ దెమ్సెల్ఫ్ ఫర్ ఎనీ అడల్ట్ రిలేటివ్ టు ద ఎలక్టరల్ రోల్ ఆఫ్ ద లాస్ట్ ఇంటెన్సివ్ రివిజన్ విచ్ వాస్ డన్ ఇన్ ద ఎర్లీ 2000s. సో మీ పేరు అందులో ప్రీవియస్ ఎలక్టరల్ రోల్లో ఉందా లేదా, ఆర్ఎల్స్ మీ ఫ్యామిలీ పేరు ఏమైనా ఉందా లేదా అన్నది చెక్ చేయాలి. అది కనుక లేదంటే యు ఆర్ సపోజ్ టు సబ్మిట్ సమ్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఓకే, దాని బేసిస్ మీద మీకు ఓటర్ ఐడి ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అండి. చలో లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అండి. నెక్స్ట్ టాపిక్లోకి మనకు వెళ్దాం, టైం వేస్ట్ చేయకుండా. ఓకే, ఇందులో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమీ లేదు. మీరు వినే ఉంటారు, గోవాలో నెక్స్ట్ ఆర్టికల్లో గోవాలో ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. గోవాలో ఫైర్ ఇన్సిడెంట్ జరగగానే దానికి సంబంధించిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థాయిలాండ్ వెళ్ళిపోయారనమాట. సో నౌ థాయిలాండ్ వాళ్ళు మన ఇండియా రిక్వెస్ట్ మేరగా వీళ్ళని మళ్ళీ ఇండియాకి పంపిస్తున్నారు అనమాట, డిపోర్ట్ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఓకే, సో దిస్ ఈస్ ద పాయింట్ దట్ వీ హ్యావ్ టు నో. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అండి. ఆ, ఇక్కడ మీరు మూవ్ ఫార్వర్డ్ అయితే, సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి న్యూస్లో ఉంది. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో బేసిక్గా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మన సిటిజన్షిప్ అమెండ్మెంట్. సో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 పాస్ చేశారు. ఓకే, సిటిజన్షిప్ ఎవరికి ఇవ్వాలి అని. సో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మీరు 3 కంట్రీస్లో నుంచి 6 మైనారిటీస్కి రిలీజియస్ పర్సిక్యూషన్, అంటే రిలీజియన్ బేసిస్ మీద వాళ్ళ మీద అటాక్స్ జరుగుతూ ఉంటే వాళ్ళకి సిటిజన్షిప్ ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని పాస్ చేశారనమాట. ఇండియాలో వీ కెన్ ప్రొవైడ్ సిటిజన్షిప్ టు దీస్ 6 కమ్యూనిటీస్. ఈ 6 కమ్యూనిటీస్ ఎవరండి, నాన్ ముస్లిమ్స్. సో బేసిక్గా హిందూస్, పార్సీస్, జైన్స్, సిఖ్స్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్, ఫ్రమ్ ద కంట్రీస్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ద పాకిస్తాన్. ఈ 3 కంట్రీస్తో, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్, ఈ 3 కంట్రీస్లో నుంచి ఎవరికైనా రిలీజియస్ పర్సిక్యూషన్ జరుగుతూ ఉంటే వాళ్ళు ఇండియాలో వచ్చి సిటిజన్షిప్ తీసుకోవచ్చు. ఎప్పుడు మీరు 2014 కంటే ముందే ఇండియాలో మీరు వచ్చి సెటిల్ అయ్యి ఉంటే అప్పుడు మీకు సిటిజన్షిప్ అన్నది ప్రొవైడ్ చేయొచ్చు. సో దాన్నే ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉందన్నమాట.
దాని గురించే ఈ ఆర్టికల్ అన్నది మాట్లాడుతుంది. సో, ఛత్తీస్‌గఢ్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు చెప్తుందేందంటే, సో, ఇక్కడ దండకారణ్య అనే ఒక రీజన్ ఉంది. ఇంతకుముందు వెస్ట్ బెంగాల్‌లో బంగ్లాదేశ్ నుంచి వేరియస్ మైగ్రెంట్స్ వచ్చారు. అక్కడ వెస్ట్ బెంగాల్‌లో ప్లేస్ లేక ఈ దండకారణ్య రీజన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్‌గఢ్‌లో వీళ్ళకి సెటిల్మెంట్స్ ఇచ్చారు. సో, ఈ దండకారణ్య రీజన్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ దండకారణ్య రీజన్ చాలా ఫారెస్ట్ రీజన్ అనమాట. మీకు ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ ఉంటాయి. సో, బేసికల్లీ ఇక్కడ మీకు ఈ ఈ ఏరియాలో యూ విల్ ఆల్సో హ్యావ్ ద టెర్రరిస్ట్ రెడ్ కారిడార్ అని కూడా అంటారు. టెర్రరిస్ట్ కాదు, మన నక్సలైట్స్ ఉంటారనమాట. సో, రెడ్ కారిడార్ ఏరియా అని కూడా అంటారనమాట. బట్ సమ్‌హౌ ఇప్పుడు ఈ టైం పీరియడ్‌లో నక్సలిజం ఈజ్ కమింగ్ డౌన్. ఓకే. సో, ఈ పాయింట్‌ని మనం తెలుసుకోవాలండి. నెక్స్ట్, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కర్ణాటకలో 2 బిల్స్ న్యూస్‌లో ఉన్నాయి. ఒకటి సోషల్ బాయ్‌కాట్ యాక్ట్ అండి. ఇంకొకటొచ్చేసి హేట్ స్పీచెస్ గురించండి. హేట్ స్పీచెస్ గురించి ఎడిటోరియల్ కూడా వచ్చింది. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో, బేసిక్‌గా వాట్ ఈస్ ది సోషల్ బాయ్‌కాట్ యాక్ట్? మీరు ఎవరినన్నా సోషల్లీ బాయ్‌కాట్ చేస్తుంటే, అంటే ఫర్ సపోజ్ మీరు బాయ్‌కాట్ ఇన్ ద సెన్స్ ఎలా, నేను వీళ్ళతో మాట్లాడను, నేను వీళ్ళతో ఏ బిజినెస్ చెయ్యను, నేను వీళ్ళని హైర్ చేసుకోను జాబ్‌లో, నేనసలు వీళ్ళతో ఏ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, ఇంటరాక్షన్ పెట్టుకోను. ఇలా మీరు ఒక కమ్యూనిటీని బాయ్‌కాట్ చేస్తా ఉంటే మీ మీద కేస్‌ని నమోదు చేయొచ్చనమాట. బేసికల్లీ మన ఇండియాలో ఈ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ జరుగుతానే ఉంటాయి. క్యాస్ట్ బేసిస్ మీద, రిలీజియన్ బేసిస్ మీద ఇలాంటి కైండ్ ఆఫ్ ఇష్యూస్ జరుగుతానే ఉంటాయి. సో, దాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి కర్ణాటక వాళ్ళు సోషల్ బాయ్‌కాట్ యాక్ట్‌ని తీసుకొచ్చారు. సో, ఇట్ వుడ్ బి ఎ పనిషబుల్ అఫెన్స్. అంటే మీరు ఎవరినన్నా సోషల్లీ బాయ్‌కాట్ చేస్తే ఇదొక పనిషబుల్ అఫెన్స్. సో, ఇది మీరు జీఎస్ 4లో యూజ్ చేయొచ్చండి. అండ్ జీఎస్ 2లో గవర్నెన్స్ యాంగిల్‌లో ఇది చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్. ఓకేనా అండి? లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అండి. సో, నెక్స్ట్ మనము ముందుకెళ్తా ఉంటే సో, మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా వచ్చేసి ఎడిటోరియల్‌కి వెళ్తాం. బట్ బిఫోర్ దట్ మీరిక్కడ చూస్తే నిన్నటి న్యూస్ ఆర్టికల్‌లో నేను రైల్వేస్ అంటే ట్రైన్‌ని నడిపే పర్సన్‌ని మనం లోకో పైలట్ అంటామని చెప్పాను. నేను నిన్న చెప్పాను కూడా మీకు ఛత్తీస్‌గఢ్‌లో ఒక యాక్సిడెంట్ జరిగింది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో, లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి బేసిక్ యాప్టిట్యూడ్ లేక యాక్సిడెంట్ చేశారు అని. సో, ఇప్పుడు రైల్వేస్ ఏం చెప్తుందంటే, సో, మీరు ఒక లోకో పైలట్‌ని సెలెక్ట్ చేయాలంటే వాళ్ళకి బేసిక్ యాప్టిట్యూడ్ ఉండాలి. అప్పుడే మీరు వాళ్ళని తీసుకోవాలి అని చెప్తుందనమాట. ఓకే. సో, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ షుడ్ రిమెంబర్. నెక్స్ట్ లెట్స్ మూవ్ అండి. ఆహ్, నిన్న మనకి ఎడిటోరియల్‌లో ఒక ఆర్టికల్ వచ్చిందండి. ఆ ఆర్టికల్‌లో ఏఐ రిలేటెడ్ గురించి ఒకటొచ్చింది. ఏమొచ్చిందండి? నిన్నటిది మనం ఒకసారి రివిజన్ చేసుకుంటే, మన ఏఐ లాంగ్వేజ్ లెర్నింగ్ మోడల్స్ అంటాం కదా! మన చాట్‌జీపీటీ గానీ, గ్రోక్ కానీ వీటన్నిటిని. సో, ఇవన్నీ మీకేం చేస్తాయండి? ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. మీరేదన్నా క్వెషన్ అడిగారు, అవి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. కానీ వీటికి ఇన్ఫర్మేషన్ ఎక్కడొస్తాయి? వెబ్‌సైట్స్‌లో అవి సోర్స్ చేసుకుంటాయి. అంటే వెబ్‌సైట్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకొని ఫైనల్‌గా మీకు అవుట్‌పుట్ ఇస్తాయి. అయితే ఇప్పుడు ఇవన్నీ వెబ్‌సైట్స్ దగ్గర నుంచి ఇది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుందంటే మరి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కదా! ఈ చాట్‌జీపీటీ, గ్రోక్ ఇవన్నీ వాళ్ళకి పే చేయాలి కదా! సో, దాని గురించే డీపీఐటీ మన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాళ్ళు ఒక పేపర్‌ని రిలీజ్ చేశారు. ఇది కాపీరైట్ కంటెంట్. మీరు వాళ్ళకి ఒక రాయల్టీని పే చేయాలి. అప్పుడే మీరు ఆ కంటెంట్‌ని యూజ్ చేసుకోగలరు అని చెప్పి. సో, దాని గురించి ఇదొక మంచి ఐడియా అని చెప్పి నిన్న కూడా మనం చూసాము. హిందూ ఎడిటోరియల్ అన్నది వచ్చింది. సో, దాని గురించి ఈ ఆర్టికల్ మాట్లాడుతుందండి. ఏఐ ఇష్యూస్‌ని అడ్రెస్ చేయడానికి డీపీఐ వాళ్ళు ఈ చేంజ్‌ని తీసుకొచ్చారు అని. ఓకే. సో, ఐ హోప్ దిస్ రివిజన్ హాస్ హ్యాపెండ్ టు యూ. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ థింగ్ అండి. మనకి ఒక ఎన్వైర్న్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీలోంచి ఒక ఇంపార్టెంట్ కంటెంట్ వచ్చిందండి. సో, ఇప్పుడు మీరు చూస్తా ఉంటే ఎయిర్ పొల్యూషన్ అన్నది చాలా పెద్ద ప్రాబ్లమ్ మనందరికీ గో త్రూ చేస్తున్నాం. ఢిల్లీ లాంటి సిటీస్‌లో అయితే చాలా పెద్ద టాక్సిక్‌గా ఉందక్కడ. సో, మీరు ఈ రిపోర్ట్స్ చూస్తా ఉంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఎంత పొల్యూషన్ ఉంది అని చెప్తుందో, సో, దాంట్లో మీరు చూస్తే 500 ప్లస్‌గా వాల్యూ వస్తుందనమాట. ఇది ఒక బేసికల్లీ ఇండెక్స్ అనమాట. వేరియస్ పొల్యూటెంట్స్‌ని ట్రాక్ చేసి ఇండెక్స్ వాల్యూ ఇస్తుంది. సో, ఈ వాల్యూ 100-150 మధ్యలో ఉండాలి. అయితే వేరియస్ సిటీస్‌లో ఇది 500, 600, 700 కూడా వెళ్తుంది. ఎస్పెషల్లీ ఢిల్లీ లాంటి సిటీస్‌లో. ఇదొక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. దీని నుంచి మనకొకటి ప్రాబ్లమ్ వస్తుంది. అంతే కాదండి. పర్టిక్యులేట్ మ్యాటర్స్ PM2.5 అంటామనమాట. PM2.5 అన్నది చిన్న చిన్న స్మాల్ డస్ట్ పార్టికల్స్ లాంటివనుకోండి. అవి ఎంత చిన్నవంటే అవి మీరు ఇన్‌హేల్ చేసినప్పుడు అది మీ నోస్ త్రూ మీ బ్లడ్‌లోకెళ్ళిపోతుంది. అండ్ మీకు వేరియస్ టైప్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇస్తుంది. చూడండి అది దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మీ లంగ్స్‌లోకెళ్ళి మీకు హార్ట్ అటాక్స్ వస్తాయి, బ్లడ్ ప్రెషర్స్ వస్తది, మీ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతది. అండ్ నియోనాటల్ డెత్స్ అవుతాయి ఒక్కొక్కసారి. మీకు ఫర్ సపోజ్ వుమెన్ ప్రెగ్నెన్సీలో ఉంటే వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో, చాలా కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ కైండ్ ఆఫ్
ఎయిర్ పొల్యూషన్‌కి ఎక్స్‌పోజర్ అయితే ఇక్కడ చూడండి మన లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ కూడా కిందకెళ్ళిపోతుంది. చూడండి ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ ద చికాగో ఏం చెప్తుందంటే నియర్లీ 46% ఆఫ్ ద ఇండియన్స్ లివ్స్ ఇన్ రీజియన్ వేర్ ఎయిర్ పొల్యూషన్ సిగ్నిఫికెంట్‌లీ రెడ్యూసెస్ ద లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ. సో ఇలాంటి దారుణమైన స్టేట్స్‌లో మనం ఉంటున్నామండి. సో చాలా చాలా ప్రాబ్లమ్స్ మనకొస్తున్నాయి. రైట్? సో ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఖచ్చితంగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే మనకి ఇది ఒక ఫండమెంటల్ రైట్. మన క్లీన్ ఎన్వైర్న్మెంట్ అన్నది ఫండమెంటల్ రైట్ అండి. ఆర్టికల్ 21 ప్రకారం మనం మంచి హెల్త్ కండిషన్స్‌లో మనకుండాలి. సో దీన్ని హ్యాండిల్ చేయకపోతే ఎలా అండి? సో దీని గురించి ఆర్టికల్ మాట్లాడుతుంది. అయితే మనకి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కూడా ఒకటుందండి. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అంటే ఏంటిదండి? సో మీరిక్కడ చూస్తా ఉంటే మనకి సో, పీఎం పర్టిక్యులర్ మ్యాటర్‌ని రెడ్యూస్ చేయాలి 131 సిటీస్‌లో అని చెప్పి మనకి ఒక ప్రోగ్రామ్ అండి. దీన్ని మనం తీసుకొచ్చాము. అంతే కాకుండా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్రోగ్రామ్ అంటే ఫర్ సపోజ్ ఎప్పుడైతే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రైజ్ అవుతా ఉందో, దానికి అకార్డింగ్‌లీ మెజర్స్ తీసుకుంటారనమాట. అంటే ఫర్ సపోజ్ ఈరోజు పొల్యూషన్ ఎక్కువగా ఉందంటే వెహికల్స్ అన్నవి సిటీలోకి రాకూడదు. ఆర్ ఎల్స్ ఇండస్ట్రీస్ షట్ డౌన్ అవ్వాలి, స్కూల్స్ షట్ డౌన్ అవ్వాలి అని చెప్పి ఇలా వేరే స్టెప్స్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అది కాకుండా ఇంకేం స్టెప్స్ తీసుకుంటుంది గవర్నమెంట్? ఈవీ వెహికల్స్‌ని, ఇండస్ట్రీస్‌లో టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌ని, డస్ట్ సెపరేషన్ ఇలా వేరియస్ మెజర్స్ తీసుకుంటుంది. అయినా కూడా మన ఇండియాలో ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. ఇవన్నీ చాలా హ్యాప్‌హాజార్డ్‌గా ఉన్నాయి. చాలా స్ట్రాంగ్ మెజర్స్ తీసుకోవాలి అని చెప్పి ఈ ఆర్టికల్‌లో మెన్షన్ చేయడం జరుగుతుందండి. ఐ హోప్ దిస్ ఆర్టికల్ కంటెంట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఓకే. సో నెక్స్ట్ ఇంకో ఆర్టికల్ వచ్చేసి మనకి దీంట్లో డెప్త్‌లోకెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ అన్నది రీసెంట్‌లీ ఇన్సిడెన్సెస్ అనేవి పెరుగుతున్నాయి. ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఇన్సిడెన్సెస్ ఎందుకు పెరుగుతున్నాయండి? అంటే బేసిక్‌గా ఏంటి బ్రెయిన్ స్ట్రోక్ అంటే మన బ్రెయిన్‌కి రీచ్ అవ్వాల్సిన బ్లడ్ ఆగిపోతదనమాట. సో ఏదైతే ఇక్కడ మీరు చూస్తున్నారా? సో జనరల్లీ మన బ్రెయిన్‌కి వేరియస్ ఆహ్, వెసెల్స్ త్రూ ఆర్టరీస్ క్యాటోయిడ్ ఆర్టరీస్ త్రూ మన బ్లడ్ అన్నది బ్రెయిన్‌కి వెళ్తది. సో ఇక్కడ అబ్‌స్ట్రక్షన్ వచ్చిందనుకోండి ప్లేగ్ ద్వారా గానీ, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కొలెస్ట్రాల్ ద్వారా గానీ, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ ద్వారా ఇది అబ్‌స్ట్రక్ట్ అయిందనుకోండి మనకి బ్లడ్ స్ట్రోక్ వస్తది. సో ఇది అబ్‌స్ట్రక్ట్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలంటే డయాగ్నోసిస్ చేయాలి గదా! సో దాని గురించే ఒక ఇంపార్టెంట్ మెజర్‌ని ఒక ఇంపార్టెంట్ అల్ట్రాసౌండ్ టెక్నిక్‌ని వీళ్ళు ఐడెంటిఫై చేశారనమాట. దాన్నే కార్టాయిడ్ డాప్లర్ అల్ట్రాసౌండ్ టెక్నిక్ అంటారనమాట. సో ఇది బ్రెయిన్ స్ట్రోక్ రిలేటెడ్ రిస్క్‌ని టెస్ట్ చేయడానికి. సో ఇది ప్రిలిమ్స్‌కొచ్చేసి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అవుతుందండి. సో దీన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే. లెట్స్ గెట్ ఇంటు ద ఎడిటోరియల్ డిస్కషన్ అండి. సో ఈ ఎడిటోరియల్ డిస్కషన్‌లో స్టార్క్ రియాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ కాస్ట్ ఇన్ ఇండియా. దీంట్లో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఎడ్యుకేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్. 6-14 ఇయర్స్ మధ్యలో ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ ప్రకారం మనం యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అప్ టు 18 ఇయర్స్ టార్గెట్ చేస్తున్నాం. అంటే మన స్కూలింగ్ మొత్తం ఒక ఫండమెంటల్ రైట్ అనమాట. దీన్ని మనం టార్గెట్ చేస్తున్నాం. కానీ రియాలిటీ చూసుకుంటే వేరేలా ఉందండి. మీరు గవర్ మీరు ఎడ్యుకేషన్‌ని ఫండమెంటల్ రైట్‌గా చూపించాలి అండ్ అందరికీ ప్రొవైడ్ చేయాలనుకుంటే, దాని గురించి గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయాలి కదా! డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. మంచి స్కూల్స్ కట్టాలి. అండ్ పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్స్‌కి వెళ్ళాలి. కానీ మీరు చూస్తా ఉంటే పిల్లలందరూ ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్‌కి వెళ్తారు. అదే డేటా చెప్తుందండి. మీరిక్కడ చూస్తా ఉంటే 55% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్. మిగతా వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్స్‌లో ఉన్నారు. అదే మీరు ప్రైవేట్ స్కూల్స్‌లో ఫీజ్ చూసి ఇక్కడ చూస్తే మీరు గవర్నమెంట్ స్కూల్‌లో ఫీజ్ చూస్తే రూ. 800 నుంచి రూ. 7,000 దాకా ఉంది మీ ఓవరాల్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫీజు. అదే ప్రైవేట్ స్కూల్స్‌లో చూసుకుంటే మీరు రూరల్ ఏరియాస్‌లో మీరు మాట్లాడుకుంటే 17,000 నుంచి తీసుకొని 33,000 వరకు ఉంది. అదే అర్బన్ ఏరియాస్‌లో తీసుకుంటే 26,000 నుంచి 50,000 దాకా ఉంది. ఎంత డిఫరెన్సో చూడండి. అర్బన్ ఏరియాస్‌లో అదే గవర్నమెంట్ స్కూల్స్ అయితే 7,000 ఇక్కడ 50,000 అందరూ అఫోర్డ్ చేయలేరు కదా! సో, అలా అఫోర్డ్ చేయలేనప్పుడు హైయర్ ఎడ్యుకేషన్‌కి జనాలు దూరం అయిపోతారు. మీరు ఎడ్యుకేషనే ప్రొవైడ్ చేయలేకపోతే పీపుల్‌కి ఎంత పెద్ద ప్రాబ్లమ్ అన్నది ఈ ఆర్టికల్ అన్నది మాట్లాడుతుందండి. సో, ఇక్కడ మనకి మెయిన్స్ ఆన్సర్స్ రాయడానికి ఈ డేటా అన్నది మీరు నోట్ చేసుకొని పెట్టుకుంటే మీకిది మంచిది. అండ్ మెయిన్స్ ఆన్సర్స్ రాయడానికి కూడా మనకి ఈ కంటెంట్ అన్నది ఖచ్చితంగా విలువైందండి. ఓకే. చలో అండి. నెక్స్ట్ ఆర్టికల్‌కి మూవ్ అవుదామా అండి? నెక్స్ట్ ఆర్టికల్‌కి మూవ్ అయితే మనకి నోషనల్ సెక్యూరిటీ అని చెప్పి యూఎస్ గురించి ఒక ఆర్టికల్ వచ్చిందండి. యూఎస్ వాళ్ళు నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ఒక డాక్యుమెంట్‌ని రిలీజ్ చేశారండి. వాట్ ఈస్ దిస్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ? లెట్ మీ షో యూ అండి. సో, వాళ్ళు వాళ్ళ సెక్యూరిటీని ఎలా అడ్రెస్ చేస్తారు? ఎలా హ్యాండిల్ చేయాలి? అన్నది ఒక డాక్యుమెంట్ అండి. సో, నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ. అంటే వాళ్ళకి
వాళ్ళ సెక్యూరిటీని హ్యాండిల్ చేయడానికి వాళ్ళేం స్ట్రాటజీని ఫాలో చేస్తున్నారని చెప్పి ఒక డాక్యుమెంట్‌ని రిలీజ్ చేస్తారు. ఆ డాక్యుమెంట్‌లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటే ఆ ప్రిన్సిపల్స్‌ని వాళ్ళు ఫాలో చేస్తారు. అయితే ట్రంప్ తన సెకండ్ టర్మ్‌లో ఒక తన రీసెంట్ టర్మ్‌లో ఒక నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీని రిలీజ్ చేశారు. దీన్ని మన హిందూ ఎడిటోరియల్ క్రిటిసైజ్ చేస్తుంది. ఎందుకు క్రిటిసైజ్ చేస్తుంది? ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో ఏముంది అంటే దీంట్లో 5 టాప్ ఫారెన్ పాలిసీ ప్రయారిటీస్ ఉన్నాయండి. అవేంటిది? మాస్ మైగ్రేషన్ అంటే యూఎస్‌కి మైగ్రేషన్ అవుతున్న దాన్ని మేము రెస్ట్రిక్ట్ చేస్తాము. మా యూఎస్‌లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ రిలీజియన్‌కి కూడా మేము హైలైట్ చేస్తాము. ఓకే. సో, ఈ వరల్డ్‌లో ఎక్కడేం ప్రాబ్లమ్స్ వచ్చినా యూఎస్ అన్నది సోల్ ప్రొటెక్టర్ కాదు. మేము అలా ప్రొటెక్ట్ చెయ్యము. ఫర్ సపోజ్ యూఎస్ఏ నాటో ద్వారా యూరప్ కంట్రీస్‌కి వాటన్నిటికి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈసారి నుంచి మేము అలా ప్రొటెక్ట్ చేయము. నాటో త్రూ మీకు ప్రొటెక్షన్ కావాలంటే మీరు కూడా డబ్బులు కంట్రిబ్యూట్ చేయండి అని చెప్పి యూఎస్ఏ చెప్తుందనమాట. ఓకే. సో, ఇదొక ప్రాబ్లమ్. అండ్ యూఎస్ఏ తన ఎకానమీని కూడా ప్రయారిటైజ్ చేస్తాము అని చెప్పి చెప్తుంది. సో, ఇట్ ఎంఫసైజెస్ అమెరికా ఫస్ట్ అప్రోచ్ విత్ ఎ ప్రాగ్మాటిక్ రియలిజం. సో, ఇప్పుడు ఎడిటోరియల్ ఏం చెప్తుందంటే ఇలా తీసుకురావటం వల్ల ఇది అన్నెసెసరీగా యూరోపియన్ కంట్రీస్‌కి ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ తీసుకురావచ్చు. రీజనల్ ఇన్‌స్టెబిలిటీ తీసుకురావచ్చు. ఒక రెస్పాన్సిబుల్ పవర్ అయిన యూఎస్ఏ ఇలా మాట్లాడొచ్చా? మాకు వరల్డ్‌లో జరుగుతున్న పీస్ గురించి మాకు సంబంధం లేదు. అమెరికా ఫస్ట్. మీరిక సెక్యూరిటీ కావాలంటే మీరు డబ్బులు కంట్రిబ్యూట్ చేసుకోండి అని ఇలా చెప్పడం ఎంతవరకు రైట్ అని ఈ ఆర్టికల్ క్వెషన్ చేస్తుందనమాట. ఓకే. ఇదండి ఇంకో ఆర్టికల్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. కర్ణాటకలో హేట్ క్రైమ్స్ బిల్ అనే ఒక బిల్‌ని తీసుకొచ్చారు. ఇందాక మనం సోషల్ బాయ్‌కాట్ బిల్ గురించి మాట్లాడుకున్నాం గదా! ఇది హేట్ క్రైమ్స్ గురించి. హేట్ క్రైమ్స్ అంటే ఏంటంటే మీకు పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తా ఉంటే ఆన్‌లైన్ సోషల్ మీడియాలో ఒక కమ్యూనిటీ వాళ్ళు ఇంకో కమ్యూనిటీని తిట్టుకోవటము, వాళ్ళ గురించి మెసేజెస్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందండి? ఎందుకు ఒక కమ్యూనిటీ వాళ్ళు ఇంకో కమ్యూనిటీని హేట్ చేసుకుంటున్నారు? బేసికల్లీ మిస్‌ఇన్ఫర్మేషన్ వల్ల. ఒక కమ్యూనిటీ వాళ్ళు చెడ్డవాళ్ళు, ఈ కమ్యూనిటీ వాళ్ళు మనకు అన్యాయం చేస్తారు. ఇలాంటి కైండ్ ఆఫ్ మిస్‌ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల ఒక కమ్యూనిటీ వాళ్ళు ఇంకో కమ్యూనిటీని హేట్ చేసుకుంటున్నారు. సో, ఇలాంటి హేట్ మెసేజెస్‌ని ఆపడానికి కర్ణాటక వాళ్ళు ఒక బిల్‌ని తీసుకొస్తున్నారు. అయితే ఈ ఎడిటోరియల్ ఏం క్రిటిసైజ్ చేస్తుందంటే, మీరలా బిల్‌ని తీసుకురావడం వల్ల వేరే జనరల్లీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ కూడా ఆగిపోతుంది. ఎందుకంటే మీరు ఈ బిల్‌లో ఏం చెప్తున్నారు అంటే చూడండి, ఇట్ పెనలైజెస్ ద హేట్ స్పీచ్ అండ్ మోటివేటెడ్ యాక్ట్స్ దట్ ఇన్సైట్ ద డిస్హార్మనీ, హేట్రెడ్, వైలెన్స్. ఇక్కడ చూస్తే హేట్ స్పీచ్ ఈస్ ఫ్యూయల్డ్ బై ద మిస్‌ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ న్యూస్. సో, అండ్ మీకు ఈ హేట్ స్పీచ్ ఎప్పుడైతే ఒక డిస్హార్మనీ, ఎనిమిటీ, హేట్రెడ్, ఇల్ విల్ క్రియేట్ చేస్తుందో దీని మీద యాక్షన్ తీసుకుంటామంటుంది. అయితే ఇవన్నీ చాలా బ్రాడ్ వర్డ్స్. దీన్ని పొలిటీషియన్స్ మిస్‌యూజ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఎవరైనా న్యూస్ మీడియా వాళ్ళు ఏదైనా వర్డ్‌ని రాశారు ఆర్ మీరు ఎవరినన్నా పొలిటీషియన్‌ని క్రిటిసైజ్ చేశారు. సో, ఇదొక హేట్ స్పీచ్ అని చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో, ఇదొక చిల్లింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్‌కి ఇదొక చిల్లింగ్ ఫియర్‌ని తీసుకురావచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్‌ని క్వెషన్ చేస్తుంది. సో, ఉన్న యాక్ట్స్‌ని యూజ్ చేయండి. కొత్త యాక్ట్ అవసరం లేదు. బట్ ఖచ్చితంగా హేట్ స్పీచ్‌ని కర్బ్ చేయాలి. హేట్ స్పీచ్‌ని రెస్ట్రిక్ట్ చేయాలి అని చెప్పి ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. హేట్ స్పీచ్‌ని రెస్ట్రిక్ట్ చేయకపోతే ఇదొక చాలా డిస్‌కంటెంట్‌మెంట్ క్రియేట్ చేస్తుంది. డెఫినెట్‌లీ హేట్ స్పీచ్‌ని అయితే రెస్ట్రిక్ట్ చేయాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్‌కి వైలేట్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడుతుందండి. ఓకే. మనం ఆల్రెడీ రూపీ గురించి మాట్లాడుకున్నామండి. రూపీ డిప్రిషియేషన్ గురించి. ఐ హావ్ డన్ ఏ యూట్యూబ్ షార్ట్ నేను చేశాను. యూ కెన్ గో త్రూ ఆన్ ద యూట్యూబ్ ఛానల్ అండి. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఆహ్, మన సేవింగ్స్ గురించండి. మీరు చూస్తా ఉంటే స్టాక్ మార్కెట్స్ గురించి. స్టాక్ మార్కెట్స్‌లో ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా విత్‌డ్రా అవుతున్నాయి. కానీ మన స్టాక్ మార్కెట్ పోర్ట్‌ఫోలియో అన్నది కొద్దిగా రెసిలియంట్ ఉంటుంది. ఎందుకు అంటే మన ఇండియన్ సేవింగ్స్ పెరగటం వల్ల మన స్టాక్ మార్కెట్ అన్నది డీసెంట్‌లీ పెర్ఫార్మ్ చేస్తుంది. ఫారినర్స్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి మనీ విత్‌డ్రా చేస్తున్నా దాని ఇంపాక్ట్ ఉంది గానీ, ఇది స్లోగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో, దానివల్ల ఫ్యూచర్‌లో మన స్టాక్ మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ అనేది పెరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఖచ్చితంగా వీళ్ళకి ప్రాపర్ అవేర్‌నెస్ కూడా తీసుకురావాలి. ఇది లాంగ్ టర్మ్‌లో సస్టైనబుల్ కావాలి అంటే అని చెప్పి కూడా ఈ ఆర్టికల్ చెప్తుందండి. అంతే జస్ట్ వి నీడ్ టు హావ్ ద వెరీ బేసిక్ అండ్ బ్రీఫ్ ఐడియా అండి. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఆర్టికల్ అంటే, ద లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఎందుకంటే, రీసెంట్‌లీ హైకోర్ట్ నార్కో టెస్ట్‌ని అలో చేయొచ్చు అని చెప్పి చెప్పింది. సుప్రీం కోర్ట్ ప్రీవియస్ ఆర్డర్స్‌లో చూస్తే నార్కో టెస్ట్ అనేది ఒక కంపల్సరీ కాదు అని చెప్పి చెప్పుంది. ఓకే. దీన్నే 2010లో కూడా సెల్బీ వర్సస్ స్టేట్ ఆఫ్ ద కర్ణాటక వెరీ ఇంపార్టెంట్ హైకోర్ట్ జడ్జిమెంట్. అక్కడ కూడా హైకోర్ట్ చెప్పిందనమాట. నార్కో టెస్ట్‌ని అలో చేయకూడదు అని. సో, దీన్ని ఫాలో చేయండి అని చెప్పి సుప్రీం కోర్ట్ ఫోర్స్‌ఫుల్‌గా నార్కో టెస్ట్‌ని ఫాలో చేయకూడదని చెప్పి సుప్రీం కోర్ట్ రీసెంట్‌లీ మళ్ళీ చెప్పింది. అది ఫాలో చేస్తే మీరు అన్‌కాన్స్టిట్యూషనల్ అని.
అసలు నార్కో టెస్ట్ అంటే ఏంటండి? బేసిక్‌గా మీరు మూవీస్‌లో కూడా చూసే ఉంటారు. సో, మీ నుంచి నిజాలు చెప్పిస్తారనమాట. మీకా కొన్ని డ్రగ్స్‌ని ఇస్తారనమాట. చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ సోడియం పెనతోథాల్. ఓకే. ఇది మీకు ఇంజెక్ట్ చేసినప్పుడు మీకు మీ రేషనాలిటీ, మీ లాజిక్స్ అనేవి రెడ్యూస్ అయిపోతాయి. సో, మిమ్మల్ని ఏమైతే క్వెషన్ చేస్తారో మీరు అవన్నీ చెప్పేస్తారనమాట. సో, ఒక కెమికల్స్‌ని మీ బాడీలో పంపిస్తారు. అయితే ఈ మీ బాడీలో పంపించాలంటే మీరు ఖచ్చితంగా కన్సెంట్ ఇవ్వాలి. అండ్ ఇచ్చిన తర్వాత కూడా ఈ నార్కో టెస్ట్ ద్వారా వచ్చిన ట్రూత్స్‌ని మీరు ఖచ్చితంగా అది ఎవిడెన్స్ లాగా కన్సిడర్ చేయడానికి వీల్లేదు. ఇది కూడా చెప్పింది సుప్రీం కోర్ట్. యూ హ్యావ్ టు యూజ్ సర్టెన్ అదర్ థింగ్స్. మళ్ళీ ఇది జస్ట్ మీకు జస్ట్ ఒక కేస్‌కి హెల్ప్ చేయడానికి మాత్రమే గానీ అది ఎవిడెన్స్‌గా కాదు అని చెప్పి ఈ జడ్జ్‌మెంట్స్‌లో కూడా చెప్పింది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు ప్రిలిమ్స్‌లో అయినా అడగొచ్చు, మెయిన్స్‌లో అయినా అడగొచ్చు. ఇప్పుడు మీరు అడగొచ్చు ఎందుకు సుప్రీం కోర్ట్ దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అని. సో, మనకి ఆర్టికల్ 20లో 3 ప్రొవిజన్స్ ఉన్నాయి. మీరు లక్ష్మీంగంలో చదివే ఉంటారు. క్లాజ్ 1, క్లాజ్ 2, క్లాజ్ 3. ఇందులో క్లాజ్ 3 ఏమంటుందంటే ఒక కేస్‌ని మీరు ప్రూవ్ చేయాలంటే ఆ కేస్‌లో నిందితుడు ఎవరైతే ఉన్నాడో తనంతట తనే సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ తనంతట తనే ఒప్పుకునేలాగా చేయకూడదు. ఓకే. మీరు ప్రూవ్ చేయాలి. మీరు ఎవిడెన్సెస్‌ని గ్యాదర్ చేయాలి. సో, ఇప్పుడు నార్కో టెస్ట్‌లో మీ అంతట మీరే చెప్తున్నారు. నేను ఇది చేశాను, అది చేశానని. సో, ఇది వాలిడ్ కాదు అని చెప్పి చెప్తుందనమాట. అంతేకాదు ఆర్టికల్ 21 ప్రకారం, ఆర్టికల్ 14 ప్రకారం, ఆర్టికల్ 19 ప్రకారం మీకు కొన్ని రైట్స్ ఉన్నాయి. ఫ్రీడమ్ ఉంది. సో, ఈ 3 రైట్స్ అనేవి ఒక గోల్డెన్ ట్రయాంగిల్. ఈ రైట్స్‌ని వైలేట్ చేయడానికి వీల్లేదు. అండ్ దీన్ని మనం మేనకా గాంధీ కేస్‌లో ఇది చెప్పిందనమాట. చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఈ ఆర్టికల్ 20లో ఉండే 3 ప్రొవిజన్స్, 3 క్లాజెస్ ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. అండ్ నార్కో టెస్ట్ రిలేటెడ్ గురించి ఉన్న జడ్జిమెంట్స్ మీరు తెలుసుకోవాలి. నార్కో టెస్ట్‌లో యూజ్ చేసే కెమికల్ ఏంటిదో మీరు తెలుసుకోవాలి. అండ్ డెఫినైట్‌లీ ఇదొక ఎవిడెన్స్ కాదు అన్నది కూడా మీరు తెలుసుకోవాలి. దట్స్ ఆల్ అండి. ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవేనండి. ఇవి మీరు తెలుసుకోవాలి. అండ్ ఇంకో చిన్న ఆర్టికల్ ఇంకొకటుందండి. లైక్ సే గగన్‌యాన్ గురించి మనం హ్యూమన్స్‌ని స్పేస్‌లోకి పంపించాలనుకుంటున్నాము. ప్రెజెంట్ మనం ఎప్పుడు స్పేస్‌లోకి పంపించలేదు. ఇస్రో పంపించడానికి ట్రై చేస్తుంది. అయితే పాస్ట్‌లో వేరే కంట్రీస్ వాళ్ళు ఆల్రెడీ పంపిస్తున్నారు. మనకొక ఐడియా ఉండాలండి. నాసా వాళ్ళు పంపించారు. ఇస్రో వాళ్ళు పంపించారు. సో, యూఎస్‌కి స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ ఉంది. హ్యూమన్స్‌ని స్పేస్‌లోకి పంపించారు. అలాగే రష్యా వాళ్ళు సోయూజ్ స్పేస్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్. సో, ఇంతకు ముందు ఎవరైనా చేశారా? మన ఇస్రోకి ముందు అని చెప్పి క్వెషన్ అడగొచ్చు. సో, మనకి యూఎస్ స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ తెలిసుండాలి. సోయూజ్ స్పేస్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ అనేది తెలిసుండాలి. సో, మనం యూజ్ చేస్తున్న ఎల్‌వీఎం-3 ఏదైతే ఉందో అది 2 వికాస్ లిక్విడ్ ఎంజైన్స్ అండ్ సి-25 క్రయోజెనిక్ ఎంజైన్‌ని కూడా యూజ్ చేస్తుంది. అండ్ ఎస్-200 బూస్టర్స్‌ని యూజ్ చేస్తుంది. సో, ఎల్‌వీఎం-3 రిలేటెడ్ ఈ కంటెంట్‌ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే. డిస్కషన్ గనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ ఇనిషియేటివ్‌ని షేర్ చేయండి. థాంక్ యూ అండి. బై బై అండి. హావ్ ఎ గుడ్ డే అండి.